హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి కొన్ని పాయింట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్. ఓకే స్టూడెంట్, నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తారన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఎన్ఏ వరల్డ్. సో ఆర్ఎన్ఏ వరల్డ్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫ్రమ్ ఫార్గోయింగ్ డిస్కషన్స్ అండ్ ఇమీడియట్ క్వశ్చన్ బికమ్ ఎవిడెంట్ విచ్ ఈస్ ద ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ డిస్కషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, అది వరకు మనం చెప్పుకున్నాం కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండింటిలోనూ ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ ఏంటి అనేది మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. చూడండి, ఇట్ షల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద చాప్టర్ ఆన్ కెమికల్ ఎవల్యూషన్. సో దీని గురించి అయితే ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి కెమికల్ ఎవల్యూషన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి బట్ బ్రీఫ్లీ వి షల్ హైలైట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ పాయింట్స్. కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని హైలైట్స్ అయితే ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఏంటి అంటే చూడండి, ఆర్ఎన్ఏ వాజ్ ద ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. సో ఇక్కడ మనకి ఆర్ఎన్ఏ డిఎన్ఏ కంటే ముందుగానే ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ గా ఉండడం జరుగుతుంది. దేర్ ఈస్ నో ఎనఫ్ ఎవిడెన్స్ టు సజెస్ట్ ద ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెస్. సో ఇక్కడ మనకి లైఫ్ ప్రాసెస్ సంబంధించిన కూడా రియాక్షన్స్ అని కూడా ఇది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సచ్ as మెటబాలిజం, ట్రాన్స్లేషన్, స్ప్లైసింగ్, ఇవన్నీ కూడా మనకి ఆర్ఎన్ఏ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ప్రాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇవాల్వ్డ్ అరౌండ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ యూజ్డ్ టు యాక్ట్ యాజ్ ఎ జెనెటిక్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ క్యాటలిస్ట్. ఇది జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది, అదేవిధంగా క్యాటలిస్ట్ గా కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్ దట్ ఆర్ క్యాటలైజ్డ్ బై ఆర్ఎన్ఏ క్యాటలిస్ట్ అండ్ నాట్ బై ప్రోటీన్ ఎంజైమ్స్. సో ఇక్కడ మనకి చాలా వరకు ఇందులో మనకి ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్ అన్నిటి కూడా లివింగ్ సిస్టమ్ రియాక్షన్స్ అన్ని కూడా ఈ ఆర్ఎన్ఏ క్యాటలిస్ట్ గా యూజ్ అవ్వడం జరుగుతుందని చెప్పి కూడా జరిగింది. ఇక్కడ చూడండి, బట్ ఆర్ఎన్ఏ బీయింగ్ ఏ క్యాటలిస్ట్ వాజ్ రియాక్టెడ్ అండ్ హెన్స్ అన్స్టేబుల్. ఇది క్యాటలిస్ట్ కాబట్టి ఏమవుతుంది, ప్రతి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతూ అది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. సో రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క స్ట్రక్చర్ స్టేబుల్ గా ఉంచుకోలేదు, కాబట్టి ఏమవుతుందంటే అన్స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఇది ఒక క్యాటలిస్ట్ కాబట్టి దీని స్ట్రక్చర్ ని స్టేబుల్ గా ఉంచుకోలేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, దేర్ఫోర్ డిఎన్ఏ హ్యాస్ ఎవాల్వ్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ఫస్ట్ ఫామ్ అయింది, ఆర్ఎన్ఏ నుంచి ఏమైంది డిఎన్ఏ అనేది ఎవాల్వ్ అవడం జరుగుతుంది. సో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అవడం జరిగింది. విచ్ కెమికల్ మోడిఫికేషన్స్ దట్ మేక్ ఇట్ మోర్ స్టేబుల్. అది కెమికల్ గా మోడిఫై అవుతూ, అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయ్యి డిఎన్ఏ ఏమవుతుందంటే మోడిఫై అయింది. సో మోడిఫై అవుతూ ఏమవుతుందంటే మోర్ స్టేబుల్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో డిఎన్ఏ బీయింగ్ డబుల్ స్టాండర్డ్ అండ్ హ్యావింగ్ కాంప్లిమెంటరీ స్టాండ్స్. డబుల్ స్టాండర్డ్ ఫామ్ లో కాంప్లిమెంటరీ స్టాండ్స్ కింద ఫామ్ అవుతూ ఇది ఏమైందంటే ఫర్దర్ రెసిస్ట్ చేంజెస్ బై ఇవాల్వింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిపేర్. సో ఇది మనం రిపేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇది ఏమవుతుందంటే మళ్ళీ స్ట్రక్చర్ ని ఫామ్ చేసుకుంటూ దానికి అది ఏంటంటే మోర్ స్టేబుల్ గా కన్వర్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆర్ఎన్ఏ ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఆర్ఎన్ఏ అంటే ఇక్కడ ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ అయితే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఎవాల్వ్ అయ్యి డిఎన్ఏ మనకి ఏమవుతుంది, దానికి స్ట్రక్చర్ ని మోడిఫై చేసుకుంటూ మోర్ స్టేబుల్ గా కన్వర్ట్ అయ్యి మెయిన్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ గా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఆర్ఎన్ఏ వరల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ రెప్లికేషన్. వైల్ ప్రపోజింగ్ ద డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఫర్ డిఎన్ఏ, వాట్సన్ క్రిక్. సో వాట్సన్ క్రిక్ ఏంటంటే డబుల్ హెలిక్స్ ఫామ్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అయితే మాత్రం వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే హ్యాస్ ఇమీడియట్లీ ప్రపోజ్డ్ ఏ స్కీమ్ ఫర్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టు క్వైట్ దేర్ ఒరిజినల్ స్టేట్మెంట్ దట్ ఈస్ యాజ్ ఫాలో. సో వీళ్ళు చెప్పినటువంటి మాటలైతే ఇక్కడ వాట్సన్ క్రిక్ చెప్పినటువంటి మాటలైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్ హ్యాస్ నో ఎస్కేప్డ్ అవర్ నోటీస్ దట్ ద స్పెసిఫిక్ పేరింగ్ వీ హ్యావ్ పోస్టులేటెడ్ ఇమీడియట్లీ సజెస్ట్ యాజ్ ఎ పాసిబుల్ కాపీయింగ్ మెకానిజం. ఇక్కడ మనకంటే ఈ పేరింగ్ ఫార్ములా అంటే ఏదైతే నైట్రోజన్ బేస్ ఉన్నాయో, నైట్రోజన్ బేస్ అనేవి ఏంటంటే పేరింగ్ ఫామ్ లో ఉంటాయి. సో ఇవి మనకి ఇమీడియట్ గా మనకి ఏమవుతుందంటే పాసిబుల్ కాపీయింగ్ మెకానిజం అంటే అర్థం ఏంటంటే ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏస్ అంటే రెప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నాం నేను. సో కాపీయింగ్ మెకానిజం కూడా మనకి ఇమీడియట్ గా ఇందులో కన్ఫ్యూజ్ అవుతుంది. ద జెనెటిక్ మెటీరియల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ మనకి బేస్ పేరింగ్ ఫామ్ లో ఫామ్ అవడము, తర్వాత ఏంటంటే ఒక డిఎన్ఏ నుంచి మళ్ళీ డిఎన్ఏ ఫామ్ కాపీయింగ్ మెకానిజం, ఇవన్నీ కూడా మనకి వాళ్ళ నోటీస్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది వాట్సన్ క్రిక్ 1953లో చెప్పినటువంటి వాళ్ళ మాటలు. సో నెక్స్ట్ వస్తే చూడండి, ద స్కీమ్ సజెస్టెడ్ దట్ ద 2 strands వుడ్ సపరేట్ అండ్ యాక్ట్ యాజ్ టెంప్లేట్. ఇక్కడ 2 strands కూడా సపరేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 strands కలిసి ఉన్నాయి, ఇదంతాను కలిసి ఒక స్ట్రాండ్ ఇలా సపరేట్ అయింది.
ఇలా ఇంకో స్ట్రాండ్ ఇటు సపరేట్ అయింది. ఇలా మనకి రెండు స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవడం జరుగుతుంది. చూడండి, ఫర్ సింథసిస్ ఆఫ్ న్యూ కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్. సో దీని నుంచి మనకి ఏమవుతుంది, న్యూ స్ట్రాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో న్యూ స్ట్రాండ్స్ అనేవి ఏమవుతుంది, మళ్ళీ దీని నుంచి మనకి ఇలా ప్రొడ్యూస్ అయ్యాయి న్యూ స్ట్రాండ్స్. రెడ్ కలర్ లో చూపించినవి కూడా మనకి అంటే న్యూ స్ట్రాండ్ అనేది ఫార్మ్ అవడం జరుగుతుంది. ఆఫ్టర్ ద మనకి కంప్లీషన్ ఆఫ్ రెప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్ వుడ్ హ్యావ్ వన్ పేరెంటల్ అండ్ వన్ న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. సో కాబట్టి ఏమైంది, ఈ బ్లూ కలర్ లో ఉన్నంత కూడా ఏమవుతుందంటే పేరెంట్ నుంచి వచ్చినటువంటి స్ట్రాండ్, ఈ రెడ్ కలర్ చూపినంత కంటే న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. అంటే రెప్లికేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక డిఎన్ నుంచి మనకి ఇది ఒక డిఎన్, ఇది రెండు డిఎన్ఏలు ఫామ్ అవుతాయి. సో రెండు డిఎన్ఏలో రెండు డిఎన్ఏలో ప్రతి డిఎన్ఏలో ఒక స్ట్రాండ్ ఏంటి, పేరెంటల్ స్ట్రాండ్, ఇంకోటి న్యూలీ సింథసిస్. ఇది కూడా పేరెంటల్ స్ట్రాండ్, ఇది న్యూలీ సింథసిస్ స్ట్రాండ్. ఇలా మనకి ఒకటి కొత్తది, ఒకటి పేరెంట్ నుంచి వచ్చింది. ఇలా మనకి రెండు స్ట్రాండ్స్ కూడా ఆ రకంగా ఫామ్ అవుతాయి. దిస్ స్కీమ్ వాజ్ టర్మ్డ్ యాజ్ సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్. సెమీ కన్జర్వేటివ్ ఎందుకన్నా అంటే ప్రతిసారి ఒక డిఎన్ఏ నుంచి రెండు డిఎన్ఏలు ఫామ్ అయినప్పుడు ప్రతి డిఎన్ఏలోనూ ఒక స్ట్రాండ్ ఏమవుతుందంటే పేరెంట్ నుంచి వచ్చింది, ఇంకొక స్ట్రాండ్ ఏమవుతుందంటే న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్. ఇలా మనకి న్యూలీ సింథసైజ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఉన్నది ఏంటంటే పేరెంట్, ఈ బ్లూ కలర్ ఉన్నది పేరెంట్. రెడ్ కలర్ వస్తుంది ఏంటంటే ఇది న్యూలీ సింథసైజ్, ఇది కూడా న్యూలీ సింథసైజ్. ఇలా వచ్చేటటువంటి ఒకటి పేరెంట్ నుంచి ఒకటి న్యూలీ సింథసైజ్ స్ట్రాండ్. కాబట్టి ఈ రెప్లికేషన్ ప్రాసెస్ మనం ఏంటంటే సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అని చెప్పి. సో ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్ కరెక్టా కాదా, ఒకటి నిజంగా పేరెంట్స్ వస్తుంది, ఒకటి న్యూలీ సింథసిస్ కాదా అనేది ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అయితే ఉందని చెప్తుంది. ఆ ప్రూఫ్ ఏంటంటే మనం నెక్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.